పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పమంటారు, ఎందుకు చెప్పమంటారు, ఎన్నేం చెప్పమంటారు? ఒక గొప్ప మానవత్వం గల వ్యక్తి, ఒక నిజాయితీ గల నిబద్ధత గల వ్యక్తి, నీతివంతుడు. తన కోసమే కాదు, తన బిడ్డల కోసమే కాదు, తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసం అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ ఎవరిని కలపకుండా 6 నెలలు ఇక్కడ, 6 నెలలు ఫారిన్లో, 6 నెలలు జనానికి కనపడకుండా నెలకు 10 రోజులు షూటింగ్ చేసుకుంటూ సంవత్సరానికి భారతదేశంలో ఏ నటుడు పొందనంత అత్యధిక రెమ్యునేషన్ పొంది కూడా హాయిగా బతకగల కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు జనం కోసం కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, తన సుఖాలను వదిలేసి, అన్నీ వదిలేసి అహర్నిశలు పోరాడి 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల పాటు, 10-12 సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు. నేను పూర్తి స్థాయిలో ఉన్నాను నేను చెప్పను, ఎందుకంటే నేను ఆయన ఎక్కడో ఊహించుకున్నాను. అది అవుద్ది, ఆయన రోజు నేను మాట్లాడతా. పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత గల వ్యక్తి, నిజాయితీగా బతికే మనిషి, నీతిగా బతికే మనిషి. నన్ను ఒక ఆయన, అరే హీరో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఒక చిన్న పని చెప్తా అన్నాడు. నేను పైనుంచి కింద చూశాను, నన్ను కొడతాడు నాయన, మనం కొందరిని దూరం నుంచి చూడాలి, కొందరు దగ్గరికి వెళ్తాను ట్రై చేయకూడదు, మనకు అనవసరం అవన్నీ, ఆయన ఎప్పుడు పిలిస్తే వెళ్తాను వదిలే అని చెప్పాను. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయటం, దాన్ని రిలీజ్ చేయాలని 1 year బ్యాక్ నేను, నా మిత్రుడు మర్చిపోయాను. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని ఎట్లా రిలీజ్ చేయాలంటే దీన్ని హీరో గారిని నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవరున్నారు? అందరికీ నమస్కారం. ఇది ప్రచారానికి నిన్న వచ్చామండి. డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది నిన్న కొడవలి గ్రామంలోని. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉన్న జనాలందరూ కూడా ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గము, తర్వాత మన ఉదయ్ గారిది, వాళ్ళిద్దరికీ ప్రచారం చేయడానికి ఇద్దరం తిరుగుతున్నమాట లాస్ట్ 2 days నుంచి. ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరం మేము ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్లా రాలేదండి, మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చామన్నమాట. ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయక ముందు నుంచి, ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు. సో మేమేమి ఇక్కడ యాక్టర్స్లా రాలేదు, ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాం. నిన్న కొడవలు చేసామండి, ఈరోజు రూట్ మ్యాప్ ఇచ్చారు. సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం. కొన్ని గ్రామాలని, దాదాపుగా ఒక 17 గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నాం అండి. ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా. సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి. పిఠాపురం గ్రామ ప్రజలందరూ, పిఠాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ చెప్తున్నారు. పిఠాపురం పట్టణం కూడా, పట్టణం యొక్క ప్రజలు కూడా ఇదే చెప్తున్నారు. సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి. ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి. జనసేన అలాగే టీడీపీ, బీజేపీ కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది. సో పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం గాను మేమిద్దరం ఇక్కడ రావడం జరిగింది. దర్శనం చేసుకున్నాం. ఇద్దరం బాగుండాలి, అలాగే జనసేన బాగుండాలి, జనసేన గెలవాలని, కూటమి గెలవాలని కోరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి అధికారం లేకముందేనండి చాలా వర్గాల ప్రజలకి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు చాలా చేయూతనిచ్చారు. ఆర్థికంగా సాయం చేశారండి. ఏమీ లేనప్పుడే ఇంత సాయం చేసినప్పుడు, ఇంత తోడునీడగా ఉండినప్పుడు రేపొద్దున ఒక్క పదవి ఇచ్చి చూస్తే ఎంత బాగా చేస్తారా అని చెప్పి మేము ఆశించి ఆయనకి ఉడతా భక్తి సాయంతో ఆయన వెంట మేము నడుస్తున్నాం. కోపం వస్తుంది, చెప్తాం అనుకుంటాం, ఈ లోపల సిగ్నల్ పడిపోద్ది, వెళ్ళిపోతాం. ఓకే, కానీ ఈ రోజు మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. నాని గారు సినిమాలో వాడినటువంటి 3 items ఉన్నాయి ఇక్కడ మా దగ్గర. ఒకటేమో పుస్తకంలో సర్కిల్ చేయడం, 2 కడియం, ఇదిగోండి ఇది చూసారా బాయ్స్, దిస్ ఈస్ ద సరిపోదా శనివారం కడియం, లేదా అదిగోండి ఈ తువ్వాలు కట్టేసుకోవడం. మీరు సర్కిల్ చేశారు అనుకోండి, సర్కిల్ ఇదా లేకపోతే ఇదా, ఇది మీరు వేసుకుంటే బరిలోకి దిగిపోయినట్టే. ఇదే కరెక్ట్. అదే కరెక్టా? ఓకే, అది కట్టుకున్నారంటే ఇంకంతే. ఎందుకంటే ఈ రంగుకి ఒక ప్రత్యేకత ఉంది. ఓకే, వాళ్ళకి తెలిసేది అదే అయిందే. ఓకే, ఈ రంగు మన బాడీలో ఉంటే ఆటోమేటిక్గా ఎవరికైనా కోపం వస్తుంది. కాకపోతే ఆ కోపం ఎప్పుడు ఉపయోగిస్తాం? మనల్ని ఎవడైనా కెలిగితే అప్పుడు ఉపయోగిస్తాం. ఓకే, సో ఇది చాలా పవర్ఫుల్. సో ఈ క్లాత్ నాని తన చేతికి కట్టి
ఈ సినిమా మామూలు హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మిస్టర్ బ్రో, ఐ లవ్ యూ బ్రో. Hey, దొంగ, I love you. Hey, I love you da. Mr. Bro, పవన్ కళ్యాణ్తో ఆయనతో కలిసి యాక్ట్ చేసేటువంటి అదృష్టం నాకు కలగటం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఇలా చప్పట్లు కొట్టడం కాదు, మీరందరూ మీ ఆశీస్సులు అందజేసి పవన్ కళ్యాణ్ గారి విజయానికి అన్ని విధాలా తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడగలిగిన అతి తక్కువ మందిలో నేను ఒకడిని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి 20 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు దగ్గర నుంచి ఆయన్ని నేను చూస్తున్నాను. ఆ మనిషి ఎంతటి మంచి మనిషి అంటే, ఆయన నవ్వు మీరందరూ చూసే ఉంటారు. పత్తికాయ పగిలినప్పుడు, తెల్లటి పత్తి బయటికి వచ్చినప్పుడు అందులో ఆ తెల్లదనంలో ఎంత స్పష్టత ఉంటుందో, ఆ తెల్లదనంలో ఎంతటి అందం ఉంటుందో, అంత అందంగా నవ్వించగలిగిన మనిషి చూడటానికి అలా ఉంటాడు. కానీ మనిషంతా నవ్వు, మనిషంతా మంచితనం, మనిషంతా హాస్యం. ఎవరికి కావాలనుకున్న వాడు ఏ రకంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆ రకమైనటువంటి దర్శనం ఇవ్వగలిగిన ఒక దైవాంశ సంభూతుడు మా పవన్ కళ్యాణ్. ఈ 4 ముక్కలు చెప్పడం కోసం మాత్రమే నేను మీ దగ్గరకు వచ్చాను. గొప్ప వాళ్ళైన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఇవి. అలా ఎటువంటి ఈగోలు కానీ ఎటువంటి ఈర్ష్యలు కానీ లేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ. ఒక పక్క కష్టాల్లో ఉన్న ప్రజలకు తోడుగా అక్కడ తమ్ముడు ఉన్నాడు, ఆ కష్టాలు మర్చిపోవడానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇక్కడ అన్నయ్య ఉన్నాడు. అలాంటి అన్నదమ్ముళ్ళిద్దరికీ ప్రజలు కూడా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరంతా ఈ 6 మంత్స్, రాబోయే 6 మంత్స్లో కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మెగా ఫ్యామిలీ మీద ఏవేవో ట్రోల్స్, సోషల్ మీడియాలో ఏవో ఒక పోస్టులు, దారుణమైన పోస్టులు జరుగుతూ ఉంటాయి. వాటిని మెగా ఫ్యాన్స్ అంతా తిప్పికొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, దీని అక్షరాలు, రేఖ, ఇవన్నీ చూసి నేను అదేంటి మావాడు రాశాడు కదా ఇది అంటే ఏమిటంటే, ఈ పుస్తకం థాట్ ఈ కుర్రాడిది, గణది. ఇందులో బొమ్మలు, అక్షరాలు అవన్నీ నాకు చాలా ఆత్మబంధు. మా రీసా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ అవర్ టైమ్స్. అతను శాండ్ ఆర్టిస్టు, అట్ ది సేమ్ టైం మంచి సంగీతకారుడు. ఈ లక్షణాలు, యోగి లక్షణాలు కొన్ని మన వాళ్ళలో కూడా ఉన్నాయి, బయటికే కనిపిస్తుంటుంది. సో అలాగా ఒక వ్యక్తి మీద అపారమైన ప్రేమతోటి, కమిట్మెంట్ తోటి, ఇష్టంతో, ఒక భక్తుల్లాగా. అదే జనరల్గా పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే అభిమానుల కన్నా భక్తులు ఎక్కువ మంది ఉంటారు. అంతే చలం వీళ్ళందరికీ భక్తులు ఉంటారు. ఇంకా వాళ్ళు అలాగా అది ఎంతమంది ఉన్నా అలా జీవితాంతం ఆయన భక్తులే ఉంటారు. అలాంటి ఒక వీరభక్తుడి గుండె ఇలా చీల్స్తే రాముడు కనిపిస్తాడే, అలాగా అతను గుండె చీల్చుకుని అదంతా ఈ పుస్తకంలో పెట్టాడు. సో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎవరికన్నా ఇష్టంగా ఉంటుంది. నేను సరదాగా, నాకు చాలా ఆత్మీయుడు. ఎందుకంటే నాకు కనెక్షన్ పవన్ కళ్యాణ్తో సినిమా కన్నా కూడా బుక్. మేము ఎప్పుడు కలిసిన పుస్తకాల గురించే మాట్లాడుకుంటాం. నా అదృష్టం ఏంటంటే నేను కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చాను ఆయనకి చదువుకోవడానికి. అలాంటి కొన్ని పుస్తకాలు ఇచ్చాను, వనవాసి అలాంటివి. సో ఫస్ట్ రాగానే నన్ను ఏంటి ఈ మధ్య ఏం రాశారు, ఏం చదివారు అని అడుగుతాడు. మేము ఇంటరాక్షన్ అంతా అదర్ దాన్ ఫిలిం మాకు బుక్స్ గురించే ఉంటుంది. సో ఇంత మంచి ప్రయత్నం చేసిన దీనికి నిజంగా ఏమిటంటే పాపం అతను, సార్ మరి నువ్వు పుస్తకం రాసావు, ఎలాగ కలుస్తావు ఆయన కలిసి తెలుసా అంటే, లేదు సార్ నేను ఎప్పుడు కలవలేదు అన్నాడు. మరి ఎలాగయ్యా
అయితే ఒక పని చేయి, నాకు మా సాయి తెలుసు, సాయి ద్వారా నాగబాబు గారి ద్వారా ఒక మార్గం ఏమైనా ఏర్పరుస్తుంది చూద్దాం అని ఈలోగా మెహర్ రమేష్ ఇక్కడ ఇవాళ కార్యక్రమం ఇలా జరగడానికి ప్రధాన సూత్రధారి మెహర్ రమేష్. ఈ కుర్రాడు మెహర్ రమేష్కి కృతజ్ఞత జీవితాంతం రుణపడి ఉండాలి ఈ విషయంలో. సో